ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ బిగినర్స్. ఈరోజు మనం చెప్పబోయే చాప్టర్ ఏంటంటే కానీ బయాలజికల్ క్లాసిఫికేషన్ గురించి. బయాలజికల్ క్లాసిఫికేషన్ అంటే ఆర్గానిజం అనేది ఎలా డివైడ్ చేస్తున్నారు అని ఈ చాప్టర్లో చూస్తామన్నమాట. ఫస్ట్ అనేది క్లాసిఫికేషన్ అనేది ఎవరెవరు ఎలా చేశారో చూద్దాం. ఫస్ట్ అరిస్టాటిల్ అనే అతను అనిమల్స్ని 2 టైప్స్గా డివైడ్ చేశారనమాట. అనిమల్స్ని మాత్రమే, అనిమల్స్ని ప్లాంట్స్ని. అనిమల్స్ని వచ్చేసి రెడ్ బ్లడ్ ఉంటే దాన్ని మనం ఏమంటారంటే ఎనైమా, రెడ్ బ్లడ్ లేకపోతే దాన్ని మనం అనైమా అంటారు అనమాట. ఓకే, అరిస్టాటిల్ అనేది అనిమల్స్ని 2 టైప్స్గా, ఎనైమా అండ్ అనైమా. రెడ్ బ్లడ్ ఉంటే కానీ ఎనైమా, రెడ్ బ్లడ్ లేకుంటే కానీ అనైమా. ప్లాంట్స్ని హర్బ్స్, షర్బ్స్, ట్రీస్గా డివైడ్ చేసిన అనమాట. ఓకే, హర్బ్స్ అంటే చిన్నవి, షర్బ్స్ అంటే మీడియం, ట్రీస్ అంటే పెద్దవి. నెక్స్ట్ లినేయస్ వచ్చేసి ప్లాంటే అండ్ అనిమేలియాగా డివైడ్ చేసిన అనమాట. 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్. నెక్స్ట్ 2 కింగ్డమ్ తర్వాత ఇంకా మనకు 3 కింగ్డమ్, 4 కింగ్డమ్, 5 కింగ్డమ్ ఉన్నాయి కదా. ప్లాంటే అండ్ అనిమేలియా వచ్చేసి కంటిన్యూ అవుతాయి. అండ్ నెక్స్ట్ 3 కింగ్డమ్లో ప్రొటిస్టా అనేది వచ్చింది. ఫస్ట్ ప్రొటిస్టా అనేది హెకెల్, ప్రొటిస్టా. నెక్స్ట్ వచ్చేసి ప్రొటిస్టా తర్వాత మొనెరా వచ్చేసి కోప్లాండ్, తర్వాత ఫంగై. ఓకే, లాస్ట్ 5 కింగ్డమ్లో మనకు ఫంగై, ప్రొటిస్టా అన్నీ వచ్చాయన్నమాట. ఓకే, ఇక్కడ మనకు సైంటిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. లిన్నేయస్ 2 కింగ్డమ్. అండ్ నెక్స్ట్ అరిస్టాటిల్ వచ్చేసి మనకు రెడ్ బ్లడ్ అండ్ ప్లాంట్స్ ఎలా డివైడ్ చేశారు అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెకెల్. ఇక్కడ ట్రిక్స్ అనేటివి మనం గుర్తుపెట్టుకోవాలి. అంతా మనం ఫాస్ట్గా బిట్స్ అనేది ఎలా చేయగలమంటే కానీ ఇలా ట్రిక్స్ రూపంలో గుర్తుపెట్టుకోవాలన్నమాట. హెకెల్ వచ్చేసి ప్రొటిస్టా, కోప్లాండ్ వచ్చేసి మొనెరా, విటాకర్ వచ్చేసి ఫంగై. విటాకర్స్లో మనకు 5 కింగ్డమ్ అంటే మొనెరా, ప్రొటిస్టా, ఫంగై, ప్లాంట్ అండ్ అనిమేలియా ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట అందులో. ఇతను ఎలా డివైడ్ చేసిన అంటే బేస్డ్ ఆన్ సెల్ స్ట్రక్చర్, థాలస్, ఆర్గనైజేషన్, మోడ్ ఆఫ్ న్యూట్రిషన్, రిప్రొడక్షన్ అండ్ ఫైలోజెనిక్ రిలేషన్షిప్. ఈ 5 క్యారెక్టర్స్ని బట్టి డివైడ్ చేస్తాను అనమాట. ఏవి సెల్ స్ట్రక్చర్, థాలస్, ఆర్గనైజేషన్, నెక్స్ట్ వచ్చేసి ఫైలోజెనిక్ రిలేషన్షిప్, మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ రిప్రొడక్షన్. ఈ 5 క్యారెక్టర్స్ బట్టి ఇతను డివైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు ఏరోబ్స్ అంటే ఏంటి, ఎనెరోబ్స్ అంటే ఏంటో తెలియాలి. ఏరోబ్స్ అంటే కానీ ఆక్సిజన్ అవసరం అనమాట ఆర్గానిజమ్స్కి. ఎనెరోబ్స్ అంటే కానీ ఆక్సిజన్ ఉండకూడదు అనమాట. అందుకే దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, ఆబ్లిగేట్ ఏరోబ్స్, ఆబ్లిగేట్ ఎనెరోబ్స్, ఫ్యాకల్టేటివ్ ఏరోబ్స్, ఫ్యాకల్టేటివ్ ఎనెరోబ్స్. ఆబ్లిగేట్ అంటే కానీ కంపల్సరీ అనమాట. ఏరోబ్స్లో కంపల్సరీ ఆక్సిజన్ ఉంటేనే ఈ ఆబ్లిగేట్ ఏరోబ్స్ అనేవి బతుకుతాయి. ఆబ్లిగేట్ ఎనెరోబ్స్లో ఆక్సిజన్ అస్సలు ఉండనే కూడదనమాట. నెక్స్ట్ ఫ్యాకల్టేటివ్ ఏరోబ్స్, ఫ్యాకల్టేటివ్ ఎనెరోబ్స్. ఇవి రెండు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆబ్లిగేట్ ఏరోబ్స్ అంటే కానీ ఆక్సిజన్ ఉంటేనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆబ్లిగేట్ ఎనెరోబ్స్ అంటే ఆక్సిజన్ లేకుంటేనే ఉంటుంది. ఫ్యాకల్టేటివ్ ఏరోబ్స్ అంటే కానీ దిస్ ఈస్ ద ఎనెరోబ్స్ విచ్ క్యాన్ లివ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఆల్సో. ఇవి ఏరోబ్స్ ఎనెరోబ్స్ అనమాట. ఫ్యాకల్టేటివ్ ఏరోబ్స్ ఆర్ ద ఎనెరోబ్స్ విచ్ క్యాన్ లివ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఆల్సో. అంటే ఎనెరోబ్స్ ఇవి. ఎనెరోబ్స్ యొక్క కండిషన్ ఏంటి, ఆక్సిజన్ అనేది ఉండకూడదు. కానీ ఒకవేళ ఆక్సిజన్ ఉన్నా కూడా అవి బతుకుతాయి. దాన్ని మనం ఫ్యాకల్టేటివ్ ఏరోబ్స్ అంటాం. ఫ్యాకల్టేటివ్ ఎనెరోబ్స్ ఆర్ ద ఏరోబ్స్ విచ్ కెన్ లివ్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఆల్సో. ఓకే, ఇది ఫ్యాకల్టేటివ్ అండ్ ఆబ్లిగేట్. అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు క్లాసిఫికేషన్ చూద్దాం. క్లాసిఫికేషన్ మనం చూసినట్లయితే కానీ మొనెరా, ప్రొటిస్టా, ఫంగై, ప్లాంటే అండ్ అనిమేలియాగా డివైడ్ అయింది కదా. మొనెరా వచ్చేసి ఇట్ ఈస్ ఏ ప్రోకారియోట్. యూకారియోట్ అంటే ఏంటి, ప్రోకారియోట్లో మనకు న్యూక్లియస్ చుట్టూ మనకు ఈ యొక్క మెంబ్రేన్ బాండ్ ఆర్గనల్స్ ఏవి ఉండవన్నమాట. దాంట్లో ప్రోకారియోట్స్లో ఓన్లీ న్యూక్లియస్ అండ్ 70s రైబోజోమ్సే ఉంటాయి. యూకారియోట్స్లో ఆల్ ఆర్గనల్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి న్యూక్లియస్కి మెంబ్రేన్ అంతా ఉంటుందన్నమాట. ఓకే, యూనిసెల్యులర్ అండ్ మల్టీసెల్యులర్ తెలుసు కదా. యూనిసెల్ అంటే సింగిల్ సెల్, మల్టీసెల్యులర్ అంటే మెనీ సెల్స్. మొనెరా ఈజ్ ఏ ప్రోకారియోట్, యూనిసెల్యులర్ ప్రోకారియోట్. ప్రొటిస్టా ఈజ్ ఏ యూనిసెల్యులర్ యూకారియోట్. ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. మొనెరా చూద్దాం. మొనెరా ఈజ్ డివైడెడ్ ఇంటూ ఆర్కీబ్యాక్టీరియా, యూబ్యాక్టీరియా, మైకోప్లాస్మా, యాక్టినోమైసిటీస్ అండ్ ద రికెట్షియా. ఓకే, ఆర్కీబ్యాక్టీరియాలో మనకు ఫస్ట్ ఆర్కీబ్యాక్టీరియా చూద్దాం. ఆర్కీబ్యాక్టీరియాలో సెల్ వాల్ అనేది ఎలా ఉంటుందంటే సెల్ వాల్ ఈజ్ మేడప్ ఆఫ్ సెల్ వాల్ అనేది ఇందులో పెప్టిడోగ్లైకాన్ అనేది ఉండదన్నమాట. ఇన్స్టెడ్ ఆఫ్ పెప్టిడోగ్లైకాన్ ఆర్కీబ్యాక్టీరియా హ్యాస్ సూడోమైరిన్. ఓకే, నెక్స్ట్ ఆర్కీబ్యాక్టీరియాలో ఏవేవి ఉంటాయంటే కానీ మెథనోజన్స్ అనేటివి ఉంటాయి అనమాట. ఆర్కీబ్యాక్టీరియా ఎలాంటి కండిషన్లో అయినా బతుకుతుంది అనమాట. ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ బ్యాక్టీరియా అండ్ ఏన్షియంట్ బ్యాక్టీరియా అని కూడా చెప్పచ్చు అనమాట. ఓకే, మెథనోజన్స్ ఆర్ ద ఆబ్లిగేట్ ఎనెరోబ్స్. మెథనోజన్స్ గివ్స్ మీథేన్ గ్యాస్ కదా. నెక్స్ట్ వచ్చేసి ఆర్కీబ్యాక్టీరియా హాలోఫైల్స్ అంటే సాల్టీ ఏరియాస్లో కూడా ఉంటాయి. థర్మోసిడోఫైల్స్ అంటే చాలా టెంపరేచర్ ఎక్కువ ఉన్న రీజన్స్ అంటే హాట్ సల్ఫర్ రీజన్స్లో, స్ప్రింగ్స్లో కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి
వచ్చేసి యూ బ్యాక్టీరియా అనమాట. యూ బ్యాక్టీరియాలో సెల్ వాల్ ఈజ్ మేడప్ ఆఫ్ పెప్టిడోగ్లైకాన్. పెప్టిడోగ్లైకాన్ బ్యాక్టీరియాలో సెల్ వాల్ ఎలా ఉంటుందంటే పెప్టిడోగ్లైకాన్ అనమాట. సెల్ వాల్ ఆఫ్ బ్యాక్టీరియా ఈజ్ పెప్టిడోగ్లైకాన్. కానీ ఆర్కీ బ్యాక్టీరియాలో ఇట్ ఈస్ నాట్ మేడప్ ఆఫ్ పెప్టిడోగ్లైకాన్, ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ సూడోమ్యూరిన్. సూడోమ్యూరిన్ అని ఎందుకు అంటామంటే కానీ పెప్టిడోగ్లైకాన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మ్యూరిన్ ఆర్ మ్యూకోపెప్టైడ్. పెప్టిడోగ్లైకాన్కి ఇంకొక నేమ్ మ్యూరిన్ ఆర్ మ్యూకోపెప్టైడ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో మేడప్ ఆఫ్ థికోయిక్ యాసిడ్. థికోయిక్ యాసిడ్ కూడా ఉంటుందన్నమాట యూ బ్యాక్టీరియా. యూ బ్యాక్టీరియా ఈ డివైడెడ్ ఇంటూ బ్యాక్టీరియా అండ్ సైనోబ్యాక్టీరియా. బ్యాక్టీరియా అండ్ సైనోబ్యాక్టీరియా. నెక్స్ట్ వచ్చేసి మనకు బ్యాక్టీరియా అనేది 2 టైప్స్, గ్రామ్ పాజిటివ్ అండ్ గ్రామ్ నెగటివ్. గ్రామ్ పాజిటివ్ అండ్ గ్రామ్ నెగటివ్ అని ఎలా డివైడ్ చేస్తామంటే బేస్డ్ ఆన్ స్ట్రెయిన్స్ అనమాట. స్ట్రెయిన్స్ అంటే ఏంటంటే కానీ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బ్యాక్టీరియా ఏదైనా తీసుకుందాం, గ్రామ్ పాజిటివ్ గ్రామ్ నెగిటివ్ ఎలా డివైడ్ చేస్తామంటే బ్యాక్టీరియా తీసుకున్నాం, దీనికి వైలెట్ కలర్ స్ట్రెయిన్స్ అనేది వేసాం. గ్రామ్ పాజిటివ్ గ్రామ్ నెగిటివ్లో ఎలా డివైడ్ అవుతుందంటే కానీ గ్రామ్ పాజిటివ్లో స్ట్రెయిన్ అనేది వైలెట్ కలర్ అనేది వేసినప్పుడు గ్రామ్ పాజిటివ్ స్ట్రెయిన్స్ని చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బ్యాక్టీరియాని తీసుకున్నాం, ఒక బ్యాక్టీరియాని తీసుకున్న తర్వాత దాంట్లోకి మనం వైలెట్ కలర్ స్ట్రెయిన్ అనేది వేసాం. అది వేసిన తర్వాత మళ్ళీ ఆల్కహాల్తో కడిగేస్తాం కాసేపటికి. అప్పుడు ఏమవుతుందంటే కానీ గ్రామ్ పాజిటివ్ ఏవైతే ఈ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా ఉంది కదా, ఎలా మనం డివైడ్ చేస్తామంటే కానీ ఏదానికైతే స్ట్రెయిన్స్ కనిపిస్తాయో, స్ట్రెయిన్స్ అనేటివి కనిపించినాయంటే అది గ్రామ్ పాజిటివ్. ఎందుకు కనిపిస్తాయి గ్రామ్ పాజిటివ్లో స్ట్రెయిన్స్, ఎందుకు గ్రామ్ నెగిటివ్లో స్ట్రెయిన్స్ కనిపించవంటే కానీ ఇందులో ఇది సింగిల్ లేయర్ అనమాట. అంటే సెల్ వాల్ తర్వాత ఇంకా ఏ లేయర్స్ ఉండవు. అదే గ్రామ్ నెగిటివ్లో సెల్ వాల్ తర్వాత ఇంకా లేయర్స్ ఉంటాయి. లిపోపెప్టైడ్స్ అంటే లిపిడ్ లేయర్స్ కూడా ఉంటాయి అనమాట. ఇందులో సెల్ వాల్, గ్రామ్ పాజిటివ్లో సెల్ వాల్ లేయర్ ఒకటే ఉంటే ఇందులో సెల్ వాల్ పైన ఇంకొక లేయర్ కూడా ఉంటుంది, లిపిడ్ లేయర్. ఆ లిపిడ్ లేయర్ ఉండడం వల్ల స్ట్రెయిన్స్ అనేవి లోపలికి సెల్ వాల్లోకి ఇంకనీయదనమాట. ఇంకనీకున్నప్పుడు ఏమవుతుంది, మనము అంటే ఫస్ట్ వైలెట్ కలర్ వేసినప్పుడు 2 వైలెట్గానే కనిపించాయి. ఎప్పుడైతే ఆల్కహాల్తో కడిగేసామో అప్పుడు మనకేమవుతుందంటే కానీ గ్రామ్ పాజిటివ్లో మనకు అలానే ఉండిపోతుంది స్ట్రెయిన్. గ్రామ్ నెగిటివ్లో కడిగేసినప్పుడు ఇది కవరింగ్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి కవర్ లేదనమాట, ఇది కవరింగ్ ఉందంటే ఇప్పుడు కవర్ ఉంది కదా, ఇప్పుడు మనకు ప్లాస్టిక్ కవర్ లాగా అనమాట. ఎప్పుడైతే మనం కలర్ వేస్తామో దీనికి రెండిటికి ఉంటుంది. ఎప్పుడైతే ఆల్కహాల్తో కడిగేస్తామో ఈ దాంట్లో ఉంటుంది, ఈ దాంట్లో ఉంటుంది, అంటే కవర్ మీద నుంచి ఇది వెళ్ళిపోతుంది అనమాట. అలా కవరింగ్ ఉండడం వల్ల ఇది స్ట్రెయిన్ అనేది ఇందులో ఉండదు. అండ్ నెక్స్ట్ దీంట్లో థికోయిక్ యాసిడ్ ఉంటుంది, ఇందులో థికోయిక్ యాసిడ్ ఉండదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి గ్లైకో క్యాలిక్స్ ఆర్ క్యాప్సూల్ అంటే కానీ ఈ యొక్క బ్యాక్టీరియా పైన ఉన్న ఒక ప్రొటెక్టివ్ లేయర్ అనమాట సెల్ వాల్ పైన. నెక్స్ట్ జెనెటిక్ మెటీరియల్ ఏదంటే కానీ బ్యాక్టీరియా న్యూక్లియాయిడ్. ఓకే, నెక్స్ట్ ఇంకా మనం ఇందులో చూసినట్లయితే కానీ బ్యాక్టీరియాను యూ బ్యాక్టీరియా డివైడెడ్ ఇంటూ బ్యాక్టీరియా అండ్ సైనోబ్యాక్టీరియా కదా. బ్యాక్టీరియా ఈజ్ డివైడెడ్ ఇంటూ ఆటోట్రోప్స్ అండ్ హెటరోట్రోప్స్. ఆటోట్రోప్స్లో కూడా డివైడెడ్ ఇంటూ అగైన్ 2 టైప్స్, కీమో ఆటోట్రోప్స్ అండ్ ఫోటో ఆటోట్రోప్స్. కీమో ఆటోట్రోప్స్ అంటే కెమికల్స్ని యూస్ చేసుకొని బ్యాక్టీరియా ఇది అవ్వడం, ఎగ్జాంపుల్స్ మనకు నైట్రోజన్ అలాంటివి తీసుకొని. నెక్స్ట్ ఫోటో ఆటోట్రోప్స్ అంటే సన్లైట్ని యూస్ చేసుకొని, ఎగ్జాంపుల్ పర్పుల్ బ్యాక్టీరియా అండ్ గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియా బిలాంగ్స్ టు ఫోటో ఆటోట్రోప్స్. కీమో ఆటోట్రోప్స్ వచ్చేసి నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా. నెక్స్ట్ హెట్రోట్రోప్స్ చూసినట్లయితే హెట్రోట్రోప్స్ అంటే సాఫ్రోఫైట్స్, సింబోయాంట్స్, పారాసైట్స్ వేరే ఆర్గానిజం మీద డిపెండెంట్ అనమాట. సాఫ్రోఫైట్స్ డిపెండెంట్ ఆన్ డెడ్ అండ్ డికేయింగ్ మ్యాటర్స్. నెక్స్ట్ సింబయాటిక్స్ అంటే కానీ 2 అసోసియేషన్లో ఉండడం అనమాట. రైజోబియం ఈ సీన్ ఇన్ లెగ్యూమ్ ప్లాంట్ అండ్ నెక్స్ట్ ఫ్రాకియా. నెక్స్ట్ పారాసిటిక్ అంటే కానీ వేరే హోస్ట్ మీద కంప్లీట్గా డిపెండ్ అవ్వడం అనమాట, విబ్రియో కలరా అలా అనమాట. నెక్స్ట్ సైనోబ్యాక్టీరియా ఈజ్ ఆల్సో నోన్ యాజ్ బ్లూ గ్రీన్ ఆల్గే. దీని యొక్క స్ట్రక్చర్ చూసినట్లయితే ఇలా ఉంటుందన్నమాట. ఓకే, ఈ యొక్క సైనోబ్యాక్టీరియా మధ్యలో హెట్రోసిస్ట్ అనేటివి ఉంటుందన్నమాట. ఈ హెట్రోసిస్ట్ ఉండడం వల్ల ఇది నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది జరుగుతుందన్నమాట. ఓకే, ఈ హెట్రోసిస్ట్ ఉండడం వల్ల నైట్రోజన్ ఫిక్సేషన్ జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్లో మనకు సెంట్రోప్లాజం ఉంటుంది, పెరిఫెరల్లో క్రోమోప్లాజం ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీనికి మ్యూసిలేజ్ లేయర్ ఈ యొక్క సైనోబ్యాక్టీరియాలో ఒక అవుటర్ అంతా ఏదో ఉంటుందంటే ఒక మ్యూసిలేజ్ లేయర్ అనేది ఉంటుంది, దాన్ని మనం బ్లూమ్స్ అంటాం అనమాట. ఓకే, ఇది పొల్యూటర్ వాటర్ బాడీలో బ్లూమ్స్ లాగా కనబడతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ గ్రీన్ ఆల్గే కదా, దీన్ని మనం బ్లూ గ్రీన్ ఆల్గే కూడా అంటాం. ఎగ్జాంపుల్స్ సైనోబ్యాక్టీరియా ఏవే ఉంటాయి, నాస్టాక్ అండ్ అనాబినా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మైకోప్లాస్మా ఈజ్ ఏ పీపీఎల్ఓ అంటే పీపీఎల్ఓస్ లైక్ ఆర్గానిజం అంటే ప్లూరో నిమోనియా లైక్ ఆర్గానిజం అంటే స్మాలెస్ట్ ఆర్గానిజం అనమాట. ఈ మైకోప్లాస్మా అనేది అన్నిటికన్నా స్మాలెస్ట్ ఆర్గానిజం, ఎందుకంటే ఇందులో సెల్ వాల్ అనేది ఉండదు మైకోప్లాస్మాలో. అండ్ నెక్స్ట్ ప్లియోమార్ఫిక్ అనమాట.
ఓకే, సెల్ వాల్ ఉండదు కాబట్టి ఎలా పడితే అలా ఉంటుందన్నమాట, ప్లియోమార్ఫిక్. నెక్స్ట్ వచ్చేసి మైకోప్లాస్మాలో అగైన్ ఈ మైకోప్లాస్మా అనేది ప్లాంట్స్లో అటాచ్ అయితే విచ్చబ్రూమ్ డిసీజ్ వస్తుంది. అదే అనిమల్స్లో అయితే ప్లూరోనిమోనియా, హ్యూమన్స్లో అయితే కానీ మ్యూకోప్లాస్మల్ యురెథ్రైటిస్ అనేది వస్తుందన్నమాట. ఇవి డిసీజెస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి యాక్టినోమైసిటిస్ కూడా మొనెరాలకే వస్తుంది కదా. మన మొనెరాలో డివైడెడ్ ఇంటూ ఎన్ని టైప్స్ అని చెప్పాము, ఆర్కీబ్యాక్టీరియా, యూ బ్యాక్టీరియా, మైకోప్లాస్మా, యాక్టినోమైసిటిస్ అండ్ రికెట్షియా కదా. నెక్స్ట్ వచ్చేసి యాక్టినోమైసిటిస్ యొక్క సెల్ వాల్ ఈజ్ మేడప్ ఆఫ్ మ్యూకోటిక్ యాసిడ్. ఈ యొక్క యాక్టినోమైసిటిస్ యొక్క సెల్ వాల్ ఈజ్ మేడప్ ఆఫ్ మ్యూకోటిక్ యాసిడ్. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క యాక్టినోమైసిటిస్ యొక్క మెంబర్స్ అన్నీ యాంటీబయాటిక్స్ని జనరేట్ చేస్తాయి. ఎక్కువ ఏది యాంటీబయాటిక్స్ జనరేట్ చేస్తుంది, ప్రొడ్యూస్ చేస్తుందంటే కానీ ఫ్రమ్ ద జీనస్ స్ట్రెప్టోమైసిస్. ఓకే, ఎగ్జాంపుల్స్ ఆఫ్ యాక్టినోమైసిటిస్ ఆర్ మ్యూకోబ్యాక్టీరియా అండ్ కొరినీ బ్యాక్టీరియా. నెక్స్ట్ వచ్చేసి మనం ప్రోటిస్టా చూద్దాం. ప్రోటిస్టా ఈజ్ ఏ యూనిసెల్యులర్ యూకారియోట్ కదా. ఇందులో ప్రోటిస్టాలో ఇంకా ఏమేమి డివైడ్ ఉంటాయి మనము ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఏడి అంటే ఏబిసి ఇలా వస్తుంది కదా, ఏబిసి అలా సిడిఈఎస్పి దీంట్లో వచ్చేసి ఏఈఎంఆర్ఏ. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ క్రిసోఫైట్స్, డైనోఫ్లాజెల్లెట్స్, యూగ్లినాయిడ్స్, స్లైమ్ మోల్స్ అండ్ ప్రోటోజాన్స్ అనమాట. క్రిసోఫైట్స్ చూసినట్లయితే క్రిసోఫైట్స్లో ఏవేవి ఉంటాయి, డయాటమ్స్ అండ్ గోల్డెన్ ఆర్గా ఆర్ డెస్మైట్స్ ఉంటాయి. ఓకే, దీని యొక్క పిక్చర్స్ కూడా నేను సైడ్లో వేస్తాను, మీరు ఒకసారి చూడొచ్చు అనమాట ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డయాటమ్స్ ఫ్లో ఆన్ ద వాటర్, అంటే ఈ డయాటమ్స్ అన్ని వాటర్ మీద తేలుతూ ఉంటాయి, దాన్ని మనం ప్లాంక్టన్స్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఈ డయాటమ్స్ అన్నీ ఒకదాని మీద ఒకటి డిపాజిషన్ జరిగి మనకు డయాటమిషియస్ అర్త్ ఆర్ కీసెల్ గడ్ అని అంటారనమాట. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ పాలిషింగ్, ఫిల్ట్రేషన్ ఆఫ్ ఆయిల్ అండ్ సిరప్స్. ఇది ఎందుకు యూజ్ అవుతుంది, పాలిషింగ్ చేయడానికి, ఫిల్ట్రేషన్ ఆఫ్ ఆయిల్ అండ్ సిరప్స్. నెక్స్ట్ గోల్డెన్ ఆల్గే, ఇది ఎగ్జాంపుల్. గోల్డెన్ ఆల్గే ఈజ్ ఆల్సో నోన్ యాజ్ డెస్మైట్. క్రిసోఫైట్స్లో ఎగ్జాంపుల్స్ డయాటమ్స్ అండ్ గోల్డెన్ ఆల్గే ఈజ్ ఆల్సో నోన్ యాజ్ డెస్మైట్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి డైనోఫ్లాజెల్లెట్స్ అంటే 2 ఫ్లాజెల్లెట్స్ అనేవి ఉంటాయి అనమాట. ఓకే, ఈ ఆర్గానిజం డైనోఫ్లాజెల్లెట్స్లో ఉన్న ఎగ్జాంపుల్స్ ఏమంటే నాక్టిలికా. ఓకే, నాస్టాక్, అనాబినా అది కన్ఫ్యూజ్ కాకూడదు. నాక్టిలికా, అందులో వచ్చేసి నాస్టాక్ బ్లూ గ్రీన్ ఆల్గే, నాక్టిలికా డైనోఫ్లాజెల్లెట్స్. రెడ్ డైనోఫ్లాజెల్లెట్ వచ్చేసి మనకు గానియాలక్స్. ఈ గానియాలక్స్ ఉండడం వల్ల రెడ్ కలర్ సి అనేది రెడ్ కలర్లో ఉంటుందన్నమాట. డైనోఫ్లాజెల్లెట్స్ మనకు ఇంకొకటి క్యారెక్టర్ ఏంటంటే కానీ బయోలుమినిసెన్స్ చూపిస్తాయి. అంటే ఈ యొక్క ఆర్గానిజమ్స్ అన్ని లైట్ని ఎమిట్ చేస్తాయి అనమాట. ఓకే, ఎందుకు ఎమిట్ చేస్తాయి అంటే దాంట్లో ఫోటోజెనిక్ గ్రాన్యూల్ సైటోప్లాజంలో దీని యొక్క సైటోప్లాజంలో డైనోఫ్లాజెల్లెట్స్ యొక్క సైటోప్లాజంలో ఫోటోజెనిక్ గ్రాన్యూల్స్ అనేవి ఉంటాయి, అవి లైట్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ డైనోఫ్లాజెల్లెట్స్ ఫుడ్ ఫర్ ముసెల్స్ అనమాట. ఓకే, ముసెల్స్ ఒక ఆర్గానిజంకి ఫుడ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి యూగ్లినాయిడ్ మనం చూసింటాం కదా, యూగ్లినాయిడ్ ఇలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్లైమ్ మోల్స్ దీని పిక్చర్స్ అన్ని నేను మీకు సైడ్లో వేస్తాను, అప్పుడు మీరు చూడొచ్చు. నెక్స్ట్ యూగ్లినాయిడ్స్ వచ్చేసి యూగ్లినాయిడ్స్లో మనకు పెలికల్ అండ్ పాల్మెలా స్టేజ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ స్లైమ్ మోల్స్ వచ్చేసి ప్లాస్మోడియం అనేది ఉంటుంది, ఇది స్పోర్ డిస్పర్షన్ చూపిస్తుంది, ఎగ్జాంపుల్ ఫైసెరమ్. నెక్స్ట్ ప్రోటోజోవన్స్ అనేటివి ఎలా ఉంటాయంటే కానీ మనకు ప్రోటోజోవన్స్ అనేటివి ప్రోటోజోవన్స్ అనేది డివైడ్ అంటే అనమాట. అమీబాయిడ్ ప్రోటోజోవన్స్, ఫ్లాజెల్లేటెడ్ ప్రోటోజోవన్స్, సీలియేటెడ్ ప్రోటోజోవన్స్ అండ్ స్పోరోజోవన్స్. అమీబాయిడ్ ప్రోటోజోవన్స్ అంటే అమీబా, ఫ్లాజెల్లేటెడ్ అంటే మనకు డివైడ్ అంటే ఫ్లాజెల్లేటెడ్ ఫ్లాజెల్లేటెడ్లో మనకి ఇంకా ఏవేవి వస్తాయంటే కానీ యూగ్లినాయిడ్ రాదు, యూగ్లినాలో కూడా ఫ్లాజెల్లా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం పారాజైట్ అనమాట, ఇది పారాజైట్. ఓకే, పారాజైటిక్ ఫార్మ్స్లో ఉంటాయన్నమాట ఈ ఫ్లాజెల్లేటెడ్. టిపనోసోమా అనేది పారాజైట్ అనమాట, ఇట్ ఫార్మ్స్ స్లీపింగ్ సిక్నెస్ డిసీజ్. అండ్ లెస్మానియా ఆల్సో ఏ పారాజైట్. ఇది మనకు ఎలా దీన్ని క్యారీ చేసేది ఎవరంటే శాన్ఫ్లై నుంచి లెస్మానియా అనేది క్యారీ అవుతుంది. ఈ లెస్మానియా మనకి ఏవేవి డిసీజ్ వస్తాయంటే కలా అజర్ ఆర్ దమ్ ఫీవర్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ సీలియేటెడ్లో మనకు పారామిషియం అనేది స్లిప్పర్ లైక్ ఆర్గానిజం కదా, ఇలా ఉంటుంది కదా, ఇది స్లిప్పర్ లైక్ ఆర్గానిజం. నెక్స్ట్ స్పోరోజోవన్స్ వచ్చేసి మనకు ప్లాస్మోడియంని ఇచ్చేసాయి, ఈ ప్లాస్మోడియం కాజెస్ మలేరియా, ఇది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫంగై. ఇప్పుడు ప్రొటిస్టా అయిపోయింది, మొనెరా అయిపోయింది, ఫంగై చూద్దాం. మనం ఫంగై చూసినట్లయితే కానీ ఫంగై ఈజ్ డివైడెడ్ ఇంటూ ఫైకోమైసిటీస్, ఆస్కోమైసిటీస్, బెసిడియోమైసిటీస్ అండ్ డిటెరోమైసిటీస్. ఫంగైలో మనకు మష్రూమ్ ఆర్ టోడ్స్టోల్ ఎగ్జాంపుల్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫంగై అనేది ఇలా ఉంటుంది. ఓకే, ఫంగై అనేది ఇలా ఉంటుంది కదా, దీన్ని మనం మైసీలియం అంటాం, దీన్ని హైఫే అంటాం, దీన్ని కొనీడియా అంటాం. ఇక్కడ నుంచే మనకు స్పోర్ డిస్పర్షన్ అనేది జరుగుతుంది. కొనీడియా ఆర్ స్పోర్, యాంజియోస్పోర్ ఆర్ జూస్పోర్ ఏదన్నా కూడా కరెక్టే అనమాట.
ఓకే, కొనిడియోస్పోర్ ఆర్ కొనిడియోస్పోర్ ఆర్ స్పోరాంజియోస్పోర్ ఆర్ జూస్పోర్ ఇవన్నీ అసెక్షువల్గా ప్రొడ్యూస్ అవుతాయి. అసెక్షువల్లీ బై జూస్పోర్ అనేది ఫేవరబుల్ కండిషన్లో ప్రొడ్యూస్ అవుతాయి. అన్ఫేవరబుల్ కండిషన్స్లో మనకు అప్లానోస్పోర్ హిప్నోస్పోర్స్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి. నెక్స్ట్ సెక్షువలీ బై ఊస్పోర్స్, ఆస్కోస్పోర్స్, బెసిడియోస్పోర్స్. ఇవి కన్ఫ్యూజ్ కాదండి జూస్పోర్స్కి అప్లానో హెప్నోకి. జూస్పోర్ అప్లానో హెప్నో వచ్చేసి అసెక్షువల్లో అగైన్ ఫేవరబుల్ ఫేవరబుల్ జూస్పోర్, అన్ఫేవరబుల్ కండిషన్స్లో అప్లానో అండ్ హిప్నో. సెక్షువల్ వచ్చేసి ఊస్పోర్స్, ఆస్కోస్పోర్స్ అండ్ బెసిడియోస్పోర్స్. సెక్షువల్ స్పోర్స్ అనేది ఫస్ట్ ఎలా జరుగుతుందంటే కానీ ప్లాస్మోగమి అంటే కానీ ఈ యొక్క ప్లాస్మోడియం ఈ యొక్క ప్లాస్మా ఫస్ట్ వచ్చే ఈ యొక్క ప్లాస్మా అనేది ఫస్ట్ ఫ్యూజ్ అవుతుంది, తర్వాత నెక్స్ట్ న్యూక్లియస్, తర్వాత మియోసిస్. ఇదనమాట ఈ యొక్క సీక్వెన్స్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క మల్టీ న్యూక్లియేటెడ్ అంటే కానీ హైఫైలో ఎక్కువ న్యూక్లియస్ ఉంటే దాన్ని మనం మల్టీ న్యూక్లియేటెడ్ అండ్ కొయినోసైటిక్ హైఫై అంటాం. ఓకే, మనం ఈ సీక్వెన్స్లోనే గుర్తుపెట్టుకోండి ఇది ఈ యొక్క ఫంగై యొక్క మెంబర్స్ని. ఫైకోమైసిటీస్ PABD ఇలా గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనకు ఈ యొక్క దీని యొక్క ఇంపార్టెన్స్ పాయింట్స్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఫైకోమైసిటీస్ ఫస్ట్ ఫైకో, తర్వాత ఆస్కో, బెసిడో, డ్యూటెరో. ఓకే, ఆస్కోమైసిటీస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సాక్ ఫంగై. ఇది ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఫస్ట్ ఏఎస్ కదా, ఏఎస్ అంటే ఎస్ఏసి, ఏఎస్సి ఉంది కాబట్టి దీన్ని జంబల్ మనం ఇచ్చేస్తే కానీ ఎస్ఏసి సాక్ ఫంగై వస్తుంది. నెక్స్ట్ బెసిడియోమైసిటీస్, బి తర్వాత సి వస్తుంది కాబట్టి బెసిడియోమైసిటీస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ క్లబ్ ఫంగై. డిటెరోమైసిటీస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఇంపర్ఫెక్ట్ ఫంగై. ఇవి లోయర్ ఫంగై, ఈ మూడు హయ్యర్ ఫంగై. ఓకే, నెక్స్ట్ ఇందులో మనకు మెయిన్ ఉండేది ఏం లేదు. ఈ యొక్క ఫంగై గురించి తెలుసుకోవాలంటే మనకు మెయిన్ ఏమేమి తెలుసాలంటే ఇది ఎక్కడ ఉంటుంది, ఈ యొక్క ఫైకోమైసిటీస్ ఎక్కడ ఉంటాయి, నెక్స్ట్ దాని మైసీలియం ఎలా ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి సెక్షువల్ రిప్రొడక్షన్, అసెక్షువల్ రిప్రొడక్షన్ చూపిస్తాయి, కొన్ని చూపించవు. అండ్ నెక్స్ట్ సెక్షువల్ రిప్రొడక్షన్ అయితే ఎలాంటి స్పోర్స్ ఫామ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ దాని యొక్క ఎగ్జాంపుల్స్ చూస్తే ఈ యొక్క ఫంగై గురించి కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ ఫైకోమైసిటీస్ చూసినట్లయితే ఇది డికేయింగ్ వుడ్స్ అంటే మనకు చెక్క ఉంటుంది కదా, కుళ్ళిపోయే చెక్కల్లో ఈ యొక్క ఫంగై చూస్తాము. అండ్ నెక్స్ట్ కోప్రోలైటిక్ అంటే పేడ అలాంటి దాంట్లో చూస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాయిల్ లివింగ్ అండ్ ప్లాంట్స్లో దీన్ని చూస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మైసీలియం అనేది ఫస్ట్ దాంట్లో ఏ సెప్టేట్. మైసీలియం అనేది సెప్టేట్గా ఉండదు అనమాట. ఏ సెప్టేట్ అంటే ఇలాంటి సెప్టేట్స్ అనేవి ఏమీ ఫామ్ కావు. ఇంకా మూడు దాంట్లోనూ ఫామ్ అవుతాయి. కొయినోసైటిక్ ఫంగై అన్నిట్లోనూ కొయినోసైటిక్ ఫంగై. కొయినోసైటిక్ అంటే మల్టీ న్యూక్లియేటెడ్ ఫంగై. ఇలా చూసాం కదా ఇక్కడ హైఫైలో మల్టీ న్యూక్లియస్ ఉంటే కొయినోసైటిక్ హైఫై అంటాం. మైసీలియంలో సెప్టేట్ లేకుంటే ఏ సెప్టేట్ అంటాము. ఒకవేళ సెప్టేట్ ఇలా డివైడ్ అయితే కానీ సెప్టేట్ అంటాం. ఫస్ట్ దాంట్లోనే ఏ సెప్టేట్ ఇంకా అన్ని సెప్టేటే. నెక్స్ట్ రిప్రొడక్షన్ అనేది ఇక్కడే మనం చాలా కన్ఫ్యూజ్ అయ్యేది. అసెక్షువల్ ఫైకోమైసిటీస్లో అసెక్షువల్ వచ్చేసి జూస్పోర్స్ ఆర్ అప్లానోస్పోర్. నెక్స్ట్ సెక్షువలీ బై జైగోస్పోర్ అంటే రెండు గ్యామెట్స్ ఫామ్ అయ్యి జైగోస్పోర్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ఫైకోమైసిటీస్ ఈస్ బై జూస్పోర్ ఆర్ అప్లానోస్పోర్, సెక్షువలీ బై జైగోస్పోర్. ఓకే, ఇది గుర్తుపెట్టుకున్న తర్వాత ఈ ఎండో ఎగ్జో అంటే ఏందో మళ్ళీ చెప్తాను. ఫస్ట్ నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇక్కడికి వద్దాం. అసెక్షువల్ స్పోర్ ఇన్ ఆస్కోమైసిటీస్ ఈస్ కొనిడియోస్పోర్ అండ్ సెక్షువల్ బై ఆస్కోస్పోర్. ఆస్కో కాబట్టి ఆస్కోస్పోర్, బెస్ట్ వచ్చేసి బెసిడియోస్పోర్. ఓకే, ఆస్కోస్పోర్, బెసిడియోస్పోర్. ఓకే, ఇది చూద్దాం. ఇప్పుడు సెక్షువల్ వచ్చేసి రెండిటికి ఏమేమి, దీంట్లో సెక్షువల్ వచ్చేసి ఆస్కోస్పోర్, ఇది వచ్చేసి బెసిడియోస్పోర్. దీంట్లో అసెక్షువల్ స్పోర్ వచ్చేసి కొనిడియోస్పోర్, దీంట్లో అసెక్షువల్ స్పోర్ ఉండదు. ఇవి రెండింటికో డిఫరెన్స్ చూడండి. దీంట్లో సెక్షువల్ రెండు ఒకటే, ఆస్కోస్పోర్, బెసిడియోస్పోర్. దీంట్లో అసెక్షువల్ కొనిడియోస్పోర్, దీంట్లో అసెక్షువల్ స్పోర్ ఉండదు. దీంట్లో ఓన్లీ మనకు అసెక్షువల్ స్పోర్ మాత్రమే ఉంటుంది. అది ఏది కొనిడియా మాత్రమే ఉంటుందన్నమాట. ఓకే, దీనికి కంపేర్ చూసినట్లయితే అసెక్షువల్ స్పోర్ కొనిడియా, దీంట్లో సెక్షువల్ స్పోర్ లేదు. ఓకే, సెక్షువల్ స్పోర్ ఉంటే అది ఆస్కోమైసిటీస్ లెక్కే వస్తుంది, డిటెరోమైసిటీస్. సో అందుకే మనకు ఓన్లీ కొనిడియోస్పోర్ అనేదే ఉంటుందన్నమాట ఈ యొక్క డిటెరోమైసిటీస్లో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే కానీ ఎండో ఎగ్జో అని ఇక్కడ రాసాం కదా. ఎండో ఎగ్జో అంటే ఏంటంటే కానీ ప్రొడక్షన్ ఆఫ్ స్పోర్ అనేది ఎలా జరుగుతుంది అంటే లోపలే స్పోర్స్ అనేవి ఫామ్ అయితే దాన్ని ఎండో అంటాం. బయట కానీ స్పోర్స్ ఇది అయితే కానీ ఇలా మనకు ఫామ్ అవుతుంది కదా, ఇలాంటి కండిషన్లో బయట మనకు స్పోర్స్ ఫామ్ అవుతాయి. దాన్ని మనం ఏమంటామంటే ఎగ్జోస్పోర్ అంటాం. బయట ఫామ్ అయితే ఎగ్జో, లోపల ఫామ్ అయితే ఎండో. ఓకే, ఎండో వచ్చేసి ఏవేవి చూపిస్తాయి అంటే కానీ అసెక్షువల్ ఇది ఎండో చూపిస్తుంది, ఇది ఎగ్జో చూపిస్తుంది. జైగోస్పోర్ ఎగ్జో, ఎండోస్పోర్, జూస్పోర్ అప్లానోస్పోర్, ఎండోస్పోర్, ఇది
ఎగ్జోస్పోర్. నెక్స్ట్ ఇందులో చూసినట్లయితే కానీ ఆస్కోస్పోర్ ఎప్పుడు ఎండోజీనస్ అంటే లోపలే ఫామ్ అవుతాయి. ఈ ఆస్కోస్పోర్స్ అన్ని ఒక ఆస్కోకార్ప్ అంటే ఒక కప్ లాగా ఉంటుందన్నమాట. ఆ కప్లో ఈ యొక్క ఆస్కోస్పోర్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇది ఎండోజీనస్, లోపలే ఫామ్ అవుతాయి కాబట్టి ఎండో. ఇది కొనిడియోస్పోర్ అనేది ఎలా ఉంటుందంటే కానీ ఇలా ఉంటుందన్నమాట. ఇలా ఉంటే అది ఎప్పుడు స్పోర్స్ అనేది బయట ఉంటాయి. కొనిడియోస్పోర్ ఎప్పుడే కానీ ఒక ట్రిక్ ఎందుకు గుర్తుపెట్టుకుంటారంటే కొనిడియో అండ్ బెసిడియో ఆర్ ఎగ్జోస్పోర్స్. సో కొనిడియా ఉందంటే కానీ ఎగ్జోస్పోర్ అని టిక్ పెట్టండి. కొనిడియోస్పోర్ ఉంది కాబట్టి ఎగ్జో, ఇక్కడ కూడా బెసిడియా ఉంది కాబట్టి ఎగ్జో, ఇక్కడ ఉంది ఎగ్జో ఉంది, కొనిడియా ఉంది ఎగ్జో. నెక్స్ట్ ఆస్కో వచ్చేసి ఎండో. నెక్స్ట్ ఇందులో చూడండి, ఇందులో రివర్స్ అవుతుంది. ఎండో ఇందులో సెక్షువల్ వచ్చేసి ఎండో, సెక్షువల్ వచ్చేసి ఎగ్జో. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇందులో మనకి ఏంటంటే కానీ ఎగ్జాంపుల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ ఫైకోమైసిటీస్లో ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక ట్రిక్ చెప్తాను. మ్యూఅల్రీ అని గుర్తుపెట్టుకోండి. మ్యూఅల్రీ అంటే కానీ ఫస్ట్ మ్యూకర్, ఆల్బుగో, రైజోపస్. ఈ ఏఎల్ అనేది దీంట్లోనే వస్తుంది. దీంట్లో ట్రై ఆల్కహాల్, దీంట్లో వచ్చేసి మ్యూఅల్రీ వచ్చేసి దీన్ని ఆల్బుగో, దీంట్లో అల్టర్నేరియా కన్ఫ్యూజ్ కాదు. నెక్స్ట్ వచ్చేసి దీనికి ట్రిక్ ఏంటంటే యాస్క్లా న్యూ ఏ పెన్. యాస్క్లా అంటే ఆస్పర్గిలస్, నెక్స్ట్ క్లావిసెప్స్, న్యూరోస్పోరా, నెక్స్ట్ ఈస్ట్, పెనిసిలిన్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్లావిసెప్స్ అనేసి బాజ్రా ఎర్గాట్ డిసీజ్ అనేది ఇది వస్తుందన్నమాట, బాజ్రా ఎర్గాట్. నెక్స్ట్ న్యూరోస్పోరా జెనెటిక్ అండ్ బయోకెమికల్లో ఇది యూస్ చేస్తారనమాట. ఈస్ట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సెకారోమైసిస్ సెరవీసియా ఆర్ బేకర్స్ ఈస్ట్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ పెన్ అంటే పెనిసిలిన్. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే బీపీఏపియు. బి అంటే కానీ బ్రాకెట్ బి అంటే బ్రాకెట్ ఫంగై, పి వచ్చేసి పఫ్ బాఫ్ ఫంగై, అండ్ నెక్స్ట్ వచ్చేసి అగారికస్ వచ్చేసి మష్రూమ్లో ఉంటుంది. పి వచ్చేసి పుసీనియా. ఇక్కడ నేను పిఆర్ రాశానే అంటే కానీ పుసీనియా రస్ట్ డిసీజ్. యు అంటే ఉస్టిలాగోస్ మట్ డిసీజ్, ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి డైకారియాన్ ఫేజ్ అంటే కానీ రెండు న్యూక్లియస్ అనేటివి ఒకే దాంట్లో ఉంటే కానీ మనకు ఆ సెక్షువల్ రిప్రొడక్షన్ జరిగినప్పుడు ఒక గ్యామెట్ ఒక్కొక్క స్పోర్ ఇంకొక స్పోర్ కలిసి జైగోట్ అనేది ఫామ్ అవుతుంది కదా. కానీ ఈ యొక్క ఫేజ్ని మనం రెండు ఒకే దగ్గర ఉంటే దాన్ని మనం డైకారియాన్ ఫేజ్ అంటాం. ఈ మూడిట్లోనూ డైకారియాన్ ఫేజ్ ఉంటుంది. దీంట్లో సెక్షువల్ రిప్రొడక్షన్ ఉండదు కాబట్టి ఉండదు. ఇవి రెండిట్లోనే డైకారియాన్ ఫేజ్ ఉంటుంది. ఈ దాంట్లోనే ఉండదు, ఈ దాంట్లో ఉండదు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇందులో మనకి ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే ట్రై ఆల్కహాల్. ట్రై అంటే ట్రైకోడర్మా. నెక్స్ట్ అల్టర్నేరియా ఏది వస్తుందంటే డిసీజ్ బ్లైట్ ఆఫ్ పొటాటో. నెక్స్ట్ కలెక్టర్ ట్రైకామ్ రెడ్ రాట్ డిసీజ్ అనేది వస్తుంది అన్నమాట. డిసీజెస్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇది నేను మీకు పీడిఎఫ్స్ అనేది నేను టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. సో మీకు టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ కాండి ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది పెడతాను. నెక్స్ట్ వచ్చేసి ప్లాంటే అనేది 2 టైప్స్ ఉంటాయి, యాంజియోస్పర్మ్స్, జిమ్నోస్పర్మ్స్. ఇది మనం ప్లాంట్ కింగ్డమ్లో చూద్దాం. నెక్స్ట్ ప్లాంట్లో మనకు ఇన్సెక్టివోరస్, పారాజైటిక్ అనేది ఉంటాయి. ఇన్సెక్టివోరస్ అంటే ఇన్సెక్ట్ని తినడం. అవి ఏవేమంటే బ్లాడర్ రోట్ అండ్ వీనస్ ఫ్లై ట్రాప్. కస్కుటా ఇస్ ఏ పారాజైట్. నెక్స్ట్ వైరసెస్. అనిమల్స్ వచ్చేసి ఇంకా అనిమేలియాలో అనిమల్ కింగ్డమ్లో చూద్దాం. ప్లాంట్ గురించి ప్లాంట్ కింగ్డమ్లో చూద్దాం. వైరసెస్ నేమ్ వాజ్ గివెన్ బై వైరసెస్ ఈజ్ నాట్ ఏ లివింగ్ ఆర్గానిజం. ఇది గుర్తుపెట్టుకోండి, వైరసెస్ ఈజ్ నాట్ ఏ లివింగ్ ఆర్గానిజం, ఇట్ ఈజ్ ఏ ఫ్లూయిడ్ అంతే. ఓకే, ఇది బయట ఉన్నప్పుడు నాన్ లివింగ్ ఆర్గానిజం. ఎప్పుడైతే ఈ ఫ్లూయిడ్ హ్యూమన్స్లో ఎంటర్ అవుతుందో అప్పుడు ఇది లివింగ్ ఆర్గానిజంగా పనిచేస్తుంది అనమాట. ఇది ఇంపార్టెంట్. వైరసెస్ ఈజ్ నాట్ లివింగ్. ఓకే, వైరసెస్ నేమ్ వాజ్ గివెన్ బై ఐవనోస్కీ అనే అతను వైరసెస్ నేమ్ ఇచ్చాడు. ఎందులో అంటే టొబాగో మొజాయిక్ వైరస్ అనేది కనుక్కున్నప్పుడు. నెక్స్ట్ కాంటాజియస్ వైవం ఫ్లూయిడమ్ అంటే ఇన్ఫెక్షియస్ లివింగ్ ఫ్లూయిడ్ అనమాట. ఇన్ఫెక్షియస్ లివింగ్ ఫ్లూయిడ్ని ఎవరు చెప్పారంటే బైజర్నిక్ అనే అతను చెప్పారనమాట. నెక్స్ట్ ఇది క్రిస్టల్ రూపంలో ఉంటుంది వైరస్ అనేది. అది ఎవరు చెప్పినారంటే స్టాన్లే చెప్పినారు. ఇట్ ఈజ్ ఏ న్యూక్లియో ప్రోటీన్ అంటే ఇందులో న్యూక్లిక్ యాసిడ్స్ అంటే డిఎన్ఏ ఆర్ఎన్ఏ ఉంటుంది అండ్ నెక్స్ట్ ప్రోటీన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ప్లాంట్స్లో అయితే కానీ ఎలాంటి జెనెటిక్ మెటీరియల్ ఉంటే సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ ఉంటుంది. అనిమల్స్లో అయితే సింగిల్ ఆర్ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ మాత్రమే ఉంటుంది. ఆర్ఎన్ఏ అయితే సింగిల్ ఆర్ డబల్ ఉంటుంది.
నెక్స్ట్ మనం చూసినట్లయితే బ్యాక్టీరియోఫేజ్ అంటే ద వైరసెస్ విచ్ అటాక్ బ్యాక్టీరియా ఈజ్ నోన్ యాజ్ బ్యాక్టీరియోఫేజ్. ఇలా ఉంటుందన్నమాట. ఇది మనకు బ్యాక్టీరియాకి అటాచ్ అయితే దీన్ని మనం బ్యాక్టీరియోఫేజ్ అంటాం. వైరసెస్లో ఎప్పుడే కానీ రెండూ ఉండవు అనమాట. జెనెటిక్ మెటీరియల్ ఒకవేళ ఉంటే ఆర్ఎన్ఏ అన్నా ఉంటుంది, లేకుంటే డిఎన్ఏ అన్నా ఉంటుంది. ఇప్పుడు మనము ఈ యొక్క స్ట్రక్చర్ చూసినట్లయితే కానీ టొబాకో మొజాయిక్ వైరస్ యొక్క స్ట్రక్చర్, ఇది న్యూక్లిక్ యాసిడ్ ఇలా ఉందే ఆరెంజ్ కలర్లో, ఇది న్యూక్లిక్ యాసిడ్. ఇంకా ఇదంతా ప్రోటీన్ అనమాట. ప్రోటీన్ ఈజ్ మేడప్ ఆఫ్ క్యాప్సిడ్. ఇదంతా ప్రోటీన్ అంటాం కదా. ప్రోటీన్ ఈజ్ నోన్ యాజ్ క్యాప్సిడ్ అంటాం. ఇదంతా ఈ క్యాప్సిడ్ అనేది ఎలా మేడ్ అవుతుందంటే కానీ ప్రోటీన్ ఈజ్ మేడప్ ఆఫ్ క్యాప్సిడ్ ఈజ్ మేడప్ ఆఫ్ క్యాప్సోమిర్స్. ఇలాంటి ఒక్కొక్క స్ట్రక్చర్నే క్యాప్సోమిర్ అంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వైరాయిడ్స్ అంటే కానీ ఓన్లీ ఫ్రీ ఆర్ఎన్ఏ, నో ప్రోటీన్ కోట్. అంటే ప్రోటీన్ అనేది ఉండకుండా ఏదైనా న్యూక్లిక్ యాసిడ్ మాత్రమే, ఓన్లీ ఫ్రీ ఆర్ఎన్ఏ మాత్రమే ఉంటే కానీ, ఆర్ఎన్ఏ మాత్రమే ఉండి ప్రోటీన్ అనేది లేకుంటే దాన్ని మనం వైరాయిడ్ అంటాం. వైరాయిడ్ వాజ్ ఫస్ట్ డిస్కవర్డ్ బై టీవో డైనర్. ఓకే, అండ్ నెక్స్ట్ వైరాయిడ్స్ కాజెస్ పొటాటో స్పిండల్ ట్యూబర్ డిసీజెస్. చాలా ఇంపార్టెంట్. వైరాయిడ్ అంటే కానీ ఫ్రీ ఆర్ఎన్ఏ వితౌట్ నో ప్రోటీన్ కోట్. ఇట్ వాస్ డిస్కవర్డ్ బై టీవో డైనర్ అండ్ ఇట్ కాజెస్ పొటాటో స్పిండల్ ట్యూబర్ డిసీజ్. ప్రియాన్స్ అంటే కానీ ఇట్ ఈస్ ఓన్లీ ప్రోటీన్స్ మాత్రమే ఉంటే దాన్ని మనం ప్రియాన్స్ అంటాం. ఇట్ కాజెస్ డిసీజెస్ లైక్ బిఎస్ఈ అండ్ సిజేడి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క అబ్రివేషన్ ఫార్మ్స్ ఉన్నాయి. బిఎస్సి అంటే కానీ బోవిన్ స్పాంజీ ఫార్మ్ ఎన్సెఫలోపతి ఆర్ మ్యాడ్ కౌ డిసీజ్ అనేది వస్తాయి అనమాట. లైకెన్స్ అంటే కానీ కాంబినేషన్ ఆఫ్ ఆల్గే అండ్ ఫంగై ఈజ్ నోన్ యాజ్ లైకెన్స్. ఆల్గే ఈజ్ నోన్ యాజ్ ఫైకోమైసిటీస్. ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఏపీఎఫ్ఎం. ఓకే, ఆల్గే ఈజ్ నోన్ యాజ్ ఫైకోమైసిటీస్, ఫంగై ఈజ్ నోన్ యాజ్ algae is known as phycobiont, fungi is also known as mycobiont. నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈస్ ఎ గుడ్ పొల్యూషన్ ఇండికేటర్. అంటే ఇది పొల్యూషన్ లేని చోట మాత్రమే పెరుగుతాయి లైకెన్స్ అనేటివి. ఓకే, ఇట్ ఈస్ ఎ గుడ్ పొల్యూషన్ ఇండికేటర్. పొల్యూటెడ్ ఏరియాస్లో ఇవి ఫామ్ కావు. ఎప్పుడైతే మనకు లైకెన్స్ ఫామ్ అయినా అంటే అది ఆ యొక్క ఏరియా అనేది, ఆ ఎన్విరాన్మెంట్ అనేది బాగుంది అని అర్థం అనమాట. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క చాప్టర్ గురించి బయాలజికల్ క్లాసిఫికేషన్ మొత్తం చాప్టర్ అంతా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కానీ ఖచ్చితంగా షేర్ చేయండి మెయిన్. ఓకే, ఇంకొకటి ఇక్కడ నేను మర్చిపోయాను. ఇక్కడ వచ్చేసి మనకు డయాటమ్స్ అని చెప్పాం కదా, ఇవి 2 టైప్స్ ఉంటాయి. రేడియల్, బయలేటరల్. రేడియల్గా మనకు క్లీవేజ్ అయితే, రేడియల్గా అంటే ఎనీ ప్లేన్ పాసెస్ త్రూ ద సెంట్రల్ యాక్సిస్ డివైడ్ ఇంటూ 2 halves. అలా అయితే కానీ దాన్ని మనం సెంట్రల్స్ అంటాం. బయలేటరల్గా అంటే ఓన్లీ 1 half అయితే పిన్నెల్ అంటాం అనమాట. ఓకే, ఇది దీని గురించి చెప్పడం అప్పుడే మర్చిపోయాను. ఈ నోట్స్ అనేది నేను టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు జాయిన్ అయ్యి పీడిఎఫ్స్ అన్నీ మీరు తీసుకొని చదువుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, నేను మీకు ఎందుకు ఇలాంటి వీడియోస్ అన్నీ మీకు చెప్తున్నానంటే కానీ చెప్పాను కదా, నేను కూడా మీలాంటి ఒక స్టూడెంటే. సో నేను కూడా ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి మీకు కూడా హెల్ప్ అవుతుందని. 1 shot వీడియోస్ లేవు. చాలామంది స్టూడెంట్స్ తెలుగులో మనకు ఏంటంటే కానీ మన యొక్క ఆంధ్ర పక్క తెలంగాణ ఈ యొక్క ఆంధ్ర స్టూడెంట్స్ అందరూ ఏంటంటే కానీ చదివే ఒక కెపాసిటీ ఉన్నా కూడా, హార్డ్ వర్క్ చేసే కెపాసిటీ ఉన్నా కూడా మంచి ఇది లేక వాళ్ళ యొక్క గైడెన్స్, వాళ్ళ యొక్క పాత్ అనేది లేకపోవడం వల్ల చాలామంది చదవలేకపోతున్నారు. సో కాబట్టి నేను ఏమనుకున్నానంటే కానీ ఏదో కొంతమందికైనా నేను చేసే వీడియోస్ హెల్ప్ఫుల్ అవుతుంది అనుకొని ఈ యొక్క వీడియోస్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఎందుకంటే కానీ తెలుగులో చెప్పాను కదా 1 shot వీడియోస్ అనేది అస్సలు లేవన్నమాట. ఇలా ప్రతి ఒక్క పాయింట్స్ అనేది కవర్ చేస్తూ నేనైతే ప్రతి దాంట్లోనూ కవర్ చేసి మీకు అంత ఎక్కువ ప్రొడక్టివ్గా ఉండాలి, మీకు ఎక్కువ యూస్ కావాలి అని నేను మీకోసం ఇలాంటి షార్ట్స్, ఇలాంటి కలర్స్తో, ఇలాంటి నీట్గా ఒక అట్రాక్టివ్గా ఉండాలని ఒక దీంతో ఇలా మంచిగా మీకు నోట్స్ అనేది తయారు చేసి చెప్తున్నాను ఫ్రెండ్స్. సో అందరికీ నేను కూడా మీకు హెల్ప్ చేయాలని, మన యొక్క స్టూడెంట్స్ అందరికీ హెల్ప్ చేయాలి ఏదో ఒక విధంగా అని నేను యొక్క వీడియోస్ అన్నీ చేయడం జరుగుతుంది. నేను ఏదైతే ప్రిపేర్ అవుతున్నానో మీకు ప్రతిదీ నేను చెప్తున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కానీ కమెంట్ సెక్షన్లో అడగండి. ఒకవేళ మీకు నచ్చిందో లేదో నాకు తెలుసాలంటే కానీ లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఎందుకంటే కానీ ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్కి మన యొక్క ఛానల్ని ఎక్కువ సపోర్ట్ చేయడం లేదు. ఎందుకంటే కానీ నేను చేస్తున్న ఈ యొక్క ఎఫర్ట్స్కి మీకు ఈ యొక్క వీడియోస్ అని 1 shot వీడియోస్ నచ్చినట్లయితే కానీ ఖచ్చితంగా మీకు ఇది హెల్ప్ఫుల్ అవుతుంది, యూజ్ అవుతుంది, మంచిగానే చెప్తున్నాను అని మీకు అనిపించినట్లయితే కానీ చాలామంది స్టూడెంట్స్కి మీ యొక్క ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ షేర్ చేయండి. వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా, వాళ్ళు కూడా
మార్క్స్ అనేది వాళ్ళు కూడా ఎక్కువ స్కోర్ చేయొచ్చు కదా. సో అందుకని తప్పకుండా ఫ్రెండ్స్ మీకు అందరికీ ఒక రిక్వెస్ట్, నేను తప్పకుండా మ్యాక్సిమం ఎంతమందికి అయితే అంతమందికి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. ఎందుకంటే కానీ నేను చేసే ప్రతి వీడియో మీకు రావాలంటే కానీ సబ్స్క్రైబ్ చేస్తేనే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయడం మర్చిపోద్దండి. అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒక చాప్టర్ గురించి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.